చిన్నప్పుడు సరదాగా మొదలైన సైక్లింగ్ ఇప్పుడు అతని జీవిత లక్ష్యంగా మారింది. మారుమూల తండాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు చదువుతో పాటు సైక్లింగ్లోనూ రాణిస్తూ జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 4 ఏళ్లలోనే 6 జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు, ప్రశంసలు అందుకున్నాడు. 100 కిలోమీటర్లు సైకిల్పై సాధన చేస్తూ ముందుకు సాగుతున్న 19 ఏళ్ల నెనావత్ సింహాచలం విజయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడు నెనావత్ సింహాచలం. చదువుల్లో రాణిస్తూనే సైక్లింగ్లో సత్తా చాటుతున్నాడు. ఏటా జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సైక్లింగ్ వెలోడ్రోమ్లో సర్టిఫైడ్ కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన సైక్లింగ్ వెలోడ్రోమ్లో నైపుణ్యాలు నేర్చుకుంటున్నాడు. చిన్న వయసు నుంచి సైకిల్ తొక్కడం హాబీగా మార్చుకుని అదే క్రీడా వృత్తిగా ఎంచుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొంటూ సత్తా చాటడమే కాకుండా ఎన్నో పతకాలు సంపాదించాడు. గతేడాది ఉత్తరాఖండ్లో జరిగిన అండర్-18 జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. తాజాగా కల్వకుర్తిలో జరిగిన నాన్ స్టాప్ పోటీల్లో విజేతగా నిలిచి 25,000 రూపాయల నగదు బహుమతిని పొందారని చెబుతున్నాడు సింహాచలం. కన్సిస్టెంట్గా ఉండడం మెయిన్ థింగ్ ఫస్ట్. అయితే రీసెంట్గా అయిన రేసెస్లలో నాన్ స్టాప్ సైక్లింగ్ ఎక్కడంటే కల్వకుర్తి దగ్గర జరిగింది. సో అందులో కంటిన్యూ 18 అవర్స్ సైక్లింగ్ చేశాను సార్. అందులో ప్రథమగా అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు నాన్ స్టాప్ సైక్లింగ్ 18 అవర్స్. ఇంకా 2025లో నేషనల్స్లో ఉత్తరాఖండ్ మాకు టీమ్ స్ప్రింట్లో 4th ప్లేస్ రావడం జరిగింది సార్. 2024లో అగైన్ ఎక్కడంటే జార్ఖండ్లో టీమ్ స్ప్రింట్లో 1 km ఈవెంట్, అందులో మాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. అది నా సైక్లింగ్ కెరియర్ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ నుంచే నేను పతకాలు రాణించడం. రీసెంట్గా సీఎం కప్ అయిన దాంట్లో 2025, 2024లో అందులో 2nd ప్లేస్ వచ్చింది సార్ నాకు. సింహాచలం స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సీతారాం తాండా. చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యవసాయదారులు. ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఉదయం 5 గంటలకు లేచి 9 వరకు సైక్లింగ్ ప్రాక్టీస్ చేసి అనంతరం కళాశాలకు వెళ్లి చదువుల్లో రాణిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థి పడుతున్న కష్టం, తపన చూసి అదే కళాశాల అధ్యాపకులు డాక్టర్ రాము, శ్రీధరాల అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. సింహాచలము వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్, పూర్ ఫ్యామిలీ, కానీ అతనికి ఎట్లా ఒకట్లా నేను నేషనల్ ఛాంపియన్ కావాలి, భారతదేశానికి పథకాలు తేవాలని ఒక కృతనిశ్చయంతో 1 లక్ష రూపాయలు పెట్టి సైకిల్ కూడా కొనుక్కొని అతను నిరంతరాయంగా అతను కష్టపడి కృషి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా చదువులో కూడా అబ్బాయి చాలా నెంబర్ 1 స్టూడెంట్గా ఉంటాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైతే మనము ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటామో మెంటల్గా ఫిట్నెస్ కూడా ఉంటాం. అంటే ఇప్పుడు చదువులలో నెంబర్ 1 ఉంటాము, అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా నెంబర్ 1 ఉంటాం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత ఉన్నటువంటి దేశం కూడా భారతదేశమే. కానీ మన యువత అంతా కూడా కేవలము ఈ మ్యాచ్లు చూడడానికే పరిమితం అయిపోతుంది. క్రికెట్లో మనం నెంబర్ 1 ఉన్నాం, దట్ ఇస్ గుడ్. కానీ క్రికెట్తో పాటుగా మనకు ఒలింపిక్స్లో ఆడేటువంటి సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఈ ఫుట్బాల్ లాంటి వాటిలో కూడా మన యువత రాణించాలి. మనం యువత కేవలం ఈ టీవీలలో ప్రేక్షకులుగా ఉండిపోకూడదు. కేవలం 4 ఏళ్లలో 6 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు సింహాచలం. ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చి సత్తా చాటాడు. 2023-24లో రాంచీలో జరిగిన 68వ జాతీయ పాఠశాల క్రీడల అండర్-19 విభాగంలో టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో జాతీయ స్థాయి కాంస్య పథకం సాధించాడు. 2022 నుంచి 2026 మధ్య రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లో 10కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొని పథకం తీసుకురావాలనేదే తన లక్ష్యం అంటున్నాడు సింహాచలం. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా బాబాయ్, మా అన్న, మా బ్రదర్ శ్రీశైలం, అతను కూడా స్పోర్ట్స్లో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి మాకు ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ ఇవి ఆడడం చాలా ఇష్టం. యాజ్ ఏ ప్రొఫెషన్గా నేను 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సైక్లింగ్లో నా గోల్ ప్రపంచ స్థాయిలో ఇండియాకి పతకాలు రాణించాలని నా ఆశయం సార్. కోచెస్ కూడా బాగా మోటివేట్ చేస్తారు సార్. అలాగే ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే అంత ఈజీగా రాదు సార్. అది కొన్ని 5-6 ఇయర్స్
అట్లా టైం పడుతుంది. దానికి కన్సిస్టెన్సీగా ఉండాలి, నిరంతరంగా సహనం చేస్తూ ఉండాలి సార్.